హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా? ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి. పాస్టర్ మీద నాకు గౌరవం. ఆయన ఎలా చనిపోయారంటే ఏమో వెనకాల ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో, లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారేమో. నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి. ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి, వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు, దానికి ఈ పార్టీకే క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళు అప్పగించి చూస్తారా? ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని అర్జెంట్గా సస్పెండ్ చేయండి. వీళ్ళు ఒకవేళ ఇప్పటిదాకా ఏదైతే సీఏ గారు కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంక్వైరీలు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ తప్పుదో పడుతుంది. మీరు చెప్పింది మేము నమ్మం. అది యాక్సిడెంట్ అయితే సీసీ ఫుటేజ్ వెంటనే మీరు రిలీజ్, ఎందుకంటే ఇది ఎంత గొడవ అవ్వదు. ఎప్పుడో పొద్దున్న మీరు కనిపెట్టారు పోలీసులు డెడ్ బాడీని, ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు కదా, సీసీ ఫుటేజ్ చూసుంటారు కదా, అది వెంటనే మధ్యాహ్నానికి రిలీజ్ చేసి ఉంటే ఈ గొడవ ఇంత గొడవ అవ్వదు, ఇంత అనుమానం రాదు. ఒకవేళ హత్య అయితే హత్య అని తెలుసును, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని తెలుసును. మీరు ఎందుకు దాన్ని దాచి కూర్చుంటున్నారు? మీరు ఎందుకు దాచిపెడుతున్నారు దాన్ని? మీరు దాచిపెట్టి 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తే మీరు నిజం రిలీజ్ చేసిన మేము అబద్ధం అనుకుంటాం. ఆ రోజున పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం చేసింది డాక్టర్లు, టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇచ్చారు. బంధువుల తరపున డాక్టర్ ఉన్నాడు, బంధువుల తరపున పెద్దలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. సాక్షులు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ, ప్రాథమిక నిర్ధారణ ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు మీరు? నిజంగానే కర్రలిచ్చి కొట్టినట్టు ఏమైనా ఉందా? కత్తులిచ్చి పొడిచినట్టు ఉందా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్టుందా? అనుమానాస్పదంగా కొట్టి చంపినట్టుందా? ప్రాథమిక నిర్ధారణ మీరు బయటకి ఇచ్చుంటే ఈ రోజున రాష్ట్రం ఇన్ని అవమానాలు పడదు.